మీలో ఎంతమంది బెంగుళూరు పోర్ట్‌ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. అలాగే ఎన్ని సార్లు విజిట్ చేశారో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్! మేమైతే నంది హిల్స్ ట్రిప్ ముగించుకొని నెక్స్ట్ డే బెంగుళూరు ప్లేసెస్ అన్ని విజిట్ చేయాలనుకున్నాం. ఇంకా చూడండి పొద్దున్న నేను మా వాడైతే బయలుదేరాం. అప్పటికి మార్నింగ్ టైమ్ అయితే 6 AM అయితే అయిపోయింది. ఇంకా పొద్దున్న టీ తాగకుంటే మనకు డే ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పండి. అందుకని అక్కడ ఉండే టీ స్టాల్ దగ్గరికెళ్ళి టీ అయితే తీసుకున్నాం. 2 టీలకైతే ₹20 అయితే చార్జ్ చేశారు. అలాగే మీరు ఎంతమంది పొద్దున్న టీ తాగాలనుకుంటుందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మా వోడు టీ తెచ్చిస్తే టీ తాగేసి బయలుదేరాం బెంగుళూరు మొత్తం చూడ్డానికైతే. సరే అని ఫస్ట్ బెంగుళూరు పోర్ట్‌కి వెళ్ళాం. ఇది వచ్చేసి మన బెంగుళూరులోని కేఎల్ఆర్ మార్కెట్ దగ్గరైతే ఉంటుంది. ఇక్కడ పోర్ట్‌ని విజిట్ చేయడానికి ఎటువంటి టికెట్ తీసుకునవసరం లేదు. ఇది చూడగానే నాకైతే వెంటనే మన కర్నూల్‌లోని కొండారెడ్డి భోజనం అయితే గుర్తుకు వచ్చింది. ఇంకా ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన కొండారెడ్డి పోర్ట్ లానే ఉంటుంది. కాకపోతే మన కర్నూల్‌లోని పోర్ట్ అయితే పైకి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది పడిపోయే స్టేజ్‌కైతే వచ్చింది. అందుకని పైకి వెళ్తే అలౌ చేయరంట. ఇక ఎక్కడైతే చిన్న గార్డెన్ మన పూర్వీకులు కట్టించిన జైలు ఎలా ఉంటాయో అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ పోర్ట్ డోర్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఈ పోర్ట్‌నయితే బెంగుళూరు సృష్టికర్త మన కెంపగౌడ గారైతే కట్టించారు. ఒకప్పుడు ఈ పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉండేదంట. బట్ ఇప్పుడైతే ఈ పోర్ట్ పక్కనే హాస్పిటల్ కట్టించారు. అందుకని మన పోర్ట్ అయితే చాలా చిన్నదిగా కనబడుతుంది. ఇంకా మెయిన్ పాయింట్‌లోకి వస్తే అదేండి మన ఫుడ్ విషయానికొస్తే మేమైతే టిఫిన్ చేయాలనుకున్నాం. అప్పటికి టైం అయితే 11 అయితే అయిపోయింది. ఆ బెంగుళూరు పోర్ట్ ఎదురుగానే ఒక టిఫిన్ సెంటర్ అయితే కనపడింది. ఇంకా లేట్ చేయకుండా వెంటనే అక్కడికెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఈ బెంగుళూరు మొత్తం రైస్ బాత్ అయితే చాలా ఫేమస్. బట్ ఇక్కడైతే ఈ తట్టె ఇడ్లీ, దోస ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మేమేమి ఇవేవే కాకుండా పూరి అయితే తీసుకున్నాం. ఇక్కడ ఐటెమ్ తీసుకున్న ₹40 అయితే చార్జ్ చేశారు. ఇంకా మేము తీసుకున్న ఐటెమ్ అయితే ₹40కి అయితే 3 పూరీలైతే ఇచ్చారు. దాంతో పాటు చట్నీ, సాగు అనే డిఫరెంట్ చట్నీ కూడా ఇచ్చారు. ఇంకా టేస్ట్ విషయానికొస్తే ఫస్ట్ పూరిని చట్నీలో నంజుకొని తిన్నా పర్లేదు అనిపించింది. ఇంకా సాగు అనే చట్నీలో నంజుకొని తిన్నా కొద్దిగా తియ్యగా అనిపించింది. ఓవరాల్‌గా మా టిఫిన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము లంచ్‌కి ఎక్కడికెళ్ళామనేది మొత్తం వీడియోలోనే చెప్పేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటా మరి.